సమస్యలతో చాలా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారండి. వారు సరైన పరిష్కార మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. మీరు చెప్పే విషయం ఏంటి వారి కోసం? ముఖ్యంగా ధనకారకుడు గురువు, అదేవిధంగా ధనస్థానం ద్వితీయము, మరి వృత్తి ఉద్యోగ స్థానం దశము బలహీనంగా ఉంటే వారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. అదేవిధంగా గోచారములో గురువు ధనకారకుడు గురువు షష్టాష్టక వ్యయాల్లో సంచరించే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించరాదు. అలాంటి టైంలో గురువు షష్టాష్టక వ్యయాల్లో ఉంటే, 6వ స్థానం అంటే రోగస్థానం, రుణస్థానం అంటారు, అష్టస్థానం కష్టస్థానం అంటారు, 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు. అందువలన ఈ షష్టాష్టక వ్యయాల్లో గోచారంలో ముఖ్యంగా గురువు బలహీనంగా ఉండేటప్పుడు కొత్త వ్యాపారాలను ప్రారంభించరాదు. కొత్త వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఎలాంటి తర్వాత ఉద్యోగాలు చాలామంది ఉద్యోగాలు మార్పు చేస్తుంటారు. అలాంటి సమయాన్ని చూసుకొని, అందుకే మీ జాతకం చాలా ఉపయోగం అవుతుందన్నమాట. అలాంటి సమయాల్లో షష్టాష్టక వెళ్ళేటప్పుడు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా కొత్త ఉద్యోగాలు ప్రవేశించడం ఇలాంటివి చేస్తే చాలా చెడు ఫలితాలు ఉంటుందన్నమాట. అదేవిధంగా వాళ్ళ జాతకములో గ్రహస్థితిని బట్టి వాళ్ళు చేసే ఉద్యోగం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరి జాతకంలో గురువు బలంగా ఉంటే వాళ్ళకి ఈ బంగారు వ్యాపారం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ పుస్తక వ్యాపారం, అదే జ్ఞానానికి సంబంధించిన పుస్తకాల వ్యాపారం, అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరి జాతకంలో శని బలంగా ఉంటే వాళ్ళకి ఈ ఎరువులు, మందుల వ్యాపారం, అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్స్, సిమెంటు, స్టీలు, తర్వాత ఇలాంటిది, తర్వాత ఖనిజాలు, కోలు, గ్యాసు, ఆయిల్స్, మైన్స్, కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారం చాలా యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా జాతకంలో కుజుడు బలంగా ఉంటే వాళ్ళకి అగ్రికల్చరు, ఎలక్ట్రికల్, రియల్ ఎస్టేటు, ఈ క్రషర్సు, తర్వాత ఈ పౌల్ట్రీ ఫార్మ్సు, ఈ నాన్ వెజ్ హోటల్సు ఇలాంటిది చాలా బాగుంటుంది. అదేవిధంగా శుక్రుడు బాగుంటే అంటే వెహికల్స్, ట్రావెల్స్, ట్రాన్స్పోర్టు, విదేశీ వ్యాపారాలు, విదేశీ సంబంధమైన వ్యాపారాలు, ఎక్స్పోర్ట్సు ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా జాతకంలో బుధుడు బలంగా ఉంటే కమిషన్ వ్యాపారము, అదేవిధంగా దళాల బిజినెస్సు, కామర్స్, కంప్యూటర్స్, ఆన్లైన్ బిజినెస్సు, తర్వాత షేర్ బిజినెస్సు చాలా బాగుంటుంది. చంద్రుడు జాతకంలో బలంగా ఉంటే జలవృత్తులు, నీటికి సంబంధించినవి, తర్వాత బియ్యము, తర్వాత ఇది కాటను, రైసు, కూల్ డ్రింక్సు ఇలాంటి దానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా జాతక చక్రంలో ఎవరి జాతక చక్రంలో రవి బలంగా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ వర్క్స్, కాంట్రాక్ట్స్, రాజకీయము ఇలాంటివి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరి జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే వాళ్ళు జాయింట్ వ్యాపారం చాలా బాగుంటుంది, జాయింట్ బిజినెస్. రవి బలంగా ఉంటే సొంత వ్యాపారం బాగానే ఉంటుంది. తర్వాత చంద్రుడు రెండూ బాగుంటే జాయింట్ వ్యాపారం బాగుంటుంది, సొంత వ్యాపారం కూడా బాగుంటుంది. అదేవిధంగా మీరు చేయవలసిన వృత్తి వ్యాపారాలు ఆ గ్రహ బాగా పరిశీలించి యోగదాయకమైన దశ ఉండాలి. గోచారంలో గ్రహాలు ముఖ్యంగా గురువు షష్టాష్టక వేలో ఉండరాదు. అదేవిధంగా మీకు సరిపడేటువంటి వృత్తిని సెలెక్ట్ చేసుకుని చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక తొందరలు రావన్నమాట. గురుగారు